సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆపన్న హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సైదా మాట్లాడుతూ సేవా దృక్పథంతో పేదలకు మంత్లీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్ర బృందం నిలుస్తోందని తెలిపారు. చిరు వ్యాపారులు ప్రతి నెల 200 రూపాయలు జమ చేసి ఈ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండడం అభినందనీయమన్నారు. పోస్టులు బర్త్డేలు కానీ పండుగలు కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇదే సమయానికి కనీసం ఒక 500 మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. మీరు మాత్రమే కాదు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 1+5 అది నా గురించి అనుకోండి. ఈ మంచి కార్యక్రమం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు చెప్పబోతున్నాను. నేను నా పర్సనల్ విషయం ఇది, ఈ విషయం ఎవరు చెప్పొద్దు, కానీ చెప్పాలనుకుంటే చెప్తున్నాను. 2004 నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2006 పీజీలో జాయిన్ అయ్యాను. ఆ సమయం బావగారికి యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో వాళ్ళ ఎకనామికల్ చాలా ఇబ్బంది అయ్యేది. వారి ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్కి చాలా ఇబ్బంది, చాలా ఖర్చు అయిపోయింది. ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఇంటి దగ్గర పరిస్థితి చాలా దయనీయమైన పొజిషన్ ఉండేది. ఆ సమయంలో ఆ ఊరికి సంబంధించిన ఒక ఎంప్లాయీ వచ్చి 5,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 5,000 రూపాయలు ఆ సమయంలో ఆ కుటుంబానికి ఎంత అవసరమో దానికి చెప్పలేని మాట. అది గుర్తుంటది. ఆ అల్లుడు కావచ్చు, నేను కావచ్చు, ఆ 5,000 ఇచ్చిన వ్యక్తికి ఇప్పుడు కూడా నాకు చిన్న బోర్ కావాలంటే అవసరమైతే ఆ ఇంటికి వెళ్ళేసి వస్తాను అనే ఆలోచన మనం చెప్పినా చెప్పకపోతే ఆలోచన చేసిన ఆయన గుర్తే లేదండి. బట్ ఆ కృతజ్ఞత భావం నాకుంది. ఆ సమయంలో అతను ఇచ్చిన 5,000 రూపాయలే కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి మనం చేసేది మనం అనుకోవాలి 200 మనకి పెద్ద ఎక్కువ అమౌంటే కాదు. ఎవరికైనా ఆపద ఉంటే మనం ఇచ్చే ఒక 1000 రూపాయలు కావచ్చు, ఎంత ఇచ్చినా కానీ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది. ఇంకా డెవలప్ అవ్వాలి. అందరూ కూడా అందులో